రాష్ట్రంలో ఎన్నెమన్ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తనకు ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నన్ను 16,000 మెజారిటీతో గెలిపించడమే కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రజలందరూ కూడా సహకరించినందుకు ముందుగా మా నియోజకవర్గ ప్రదేశం నుంచి వరంగల్ ఈస్ట్ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినందుకు కూడా మా అధిష్టాన వర్గానికి, అందులో నన్ను కూడా ఒక మంత్రిగా వారు బాధ్యతలు అప్పగించినందుకు అధిష్టాన వర్గానికి, రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. నాకు ఫారెస్ట్, ఎండోమెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ శాఖలు అప్పచెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి, మరి దేవుడికి సంబంధించినటువంటి బాధ్యతలు నాకు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడా కూడా పార్షాలిటీ కానీ, పక్షపాతం కానీ, అవినీతి కానీ లేకుండా సుపరిపాలన అందించి ప్రజల ప్రభుత్వంగా ముందుకెళ్లాలనేదే మా యొక్క లక్ష్యం. మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మేము పాలకులకు కాదు, సేవకులం. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారమే దృష్టి పెట్టి ముందుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి దేవాలయాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి గ్రీనరీ డెవలప్ చేయడం, ఈ మూడు కూడా నేను ఉద్దేశంగా పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలి, అధికారులు కూడా సహకరించాలని